నల్గొండనా? గత 6 నెలల నుంచి ఈ పోరాటం చేస్తున్నామన్నా. కానీ ఈ గవర్నమెంట్ మమ్మల్ని గత గవర్నమెంట్ పట్టించుకోలేదని మేము ఆ గవర్నమెంట్‌ని మేము గ్రామాల్లో మా మెరిట్ స్టూడెంట్స్ మాకు మార్క్స్ వచ్చినా కూడా జాబ్ రాలేవని మా పేరెంట్స్‌తోని, మా ఫ్రెండ్స్‌తోని అందరితో తిరిగి మీ మా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. వీళ్ళన్నా పట్టించుకుంటుంటే వీళ్ళు కూడా మమ్మల్ని చర్చలు పిలవంటే చర్చలు పిలుస్తలేరు. ఎప్పుడు చేసామంటారు కానీ మాకు ఎలాంటి హామీ ఇస్తలేరన్న. ఇప్పుడు టీఎస్ఎస్పీ అనే పోస్ట్ అనేది తెలంగాణ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సు. దాన్ని మీరు ముందుగా మాకు నోటిఫికేషన్‌లో దీన్ని విధి విధానంలో ఏమీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ 16 నెలల తర్వాత మీరు దాన్ని ఒక జియో అనేది ఒక యూట్యూబ్ ద్వారా బయటపెట్టి చేయడానికి దాని కారణం ఏముందన్న, దానిలో లొసుకులు ఉన్నాయనగా. కాబట్టి తక్షణమే వివి శ్రీనివాసరావు అనేవారు వాళ్ళు రాజీనామా చేసి మాకు కోర్టులో కేసులన్నీ అయిపోయినాకనే దీన్ని మీరు ముందుకు సాగిస్తారని మీ కాంగ్రెస్. మార్క్స్ వచ్చినాయండి మీకు? నాకు 126 మార్కులు వచ్చినాయన్న. మా డిస్టిక్లో ఒక్క మార్కుతో నాకు జాబ్ పోయిందన్న. ఏ జిల్లా మీది? నల్గొండ జిల్లా అన్న. నల్గొండ జిల్లా మా శాలిగూడ మండలం అన్న. మా ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లా కాకుండా మాకు ప్రతి జిల్లాలో నాకు అర్హత ఉంది, మెరిట్ ఉందన్న. 1 మార్క్తో జాబ్ పోయిందన్న. దీన్ని తీసుకురావడం వల్ల మాకు ముందే చెప్తే మేము మేము ఇలాంటి ధర్నాలు కానీ ఎలాంటి దీక్షలు కానీ ఎలాంటి చేయకపోయామన్న. ఇది తీసుకురావడం వల్ల మాకు ఇంత నష్టం జరిగిపోయిందన్న. ఏంటన్నా ఇప్పుడు ప్రతిసారి మీరు ఇప్పటికీ 5 సార్లు ప్రజా దర్బార్కి వచ్చారు, మీ యొక్క సమస్యను చెప్పినారు, కానీ ఇప్పటిదాకా నో రెస్పాండ్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా మీకు హామీ లభిస్తుందా అంటే ఏం చెప్తారు? ఒకటన్నా, ఈ గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ ఏంటంటే జియో నెంబర్ 46 అనే ఒక అంశాన్ని దాయడం జరిగింది. అయితే వీళ్ళు కోర్టులో కూడా కేసులు ఉండగా కోర్టులో కేసులు కొనసాగుతున్న జడ్జి గారు చెప్పారు జడ్జిమెంట్ని రిజర్వ్ చేసినా కూడా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు జియో నెంబర్ 46 అనేది ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ. సో ఇప్పుడు మేమే ప్రజెంట్ డిప్యూటీ సీఎం గారిని కలవడం జరిగింది. సార్ మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది, ఇమీడియట్గా మీరు వాట్ ఈజ్ వాట్ అనేది మొత్తం పేపర్ రూపంలో రాయమని చెప్తే మేము అంతా మా ఏదైతే కంటెంట్ ఉందో అదంతా పేపర్లో రాయడం జరిగింది. రాసి ఇమీడియట్లీ మేము అక్కడ ఎవరైతే మన కలెక్టర్ గారు ఉన్నారో హైదరాబాద్ కలెక్టర్ గారికి వాళ్ళు ఇమీడియట్లీ ఆ లెటర్ని పంపించడం జరిగింది. సో ఒక 1 వీక్ టైం ఇవ్వండి. సో 1 వీక్లో ఏదో ఒకటి మీకు క్లారిటీ ఇస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఒకసారి కెమెరా తిప్పి చూస్తే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 125, 124 మార్కులు మార్కులు సాధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు ఇందులో జియో నెంబర్ 46 వల్ల అన్యాయం జరిగింది. ఖచ్చితంగా ఇందులో ఒక కుట్రపూరితమైన జియో గత ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది ఈ ప్రజా ప్రభుత్వం అని చెప్పి మేము నమ్ముతా ఉన్నామన్నా. ఇప్పుడు జియో నెంబర్ 46ని కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసే అవకాశం ఉందంటారా? ఒకటన్నా, జియో నెంబర్ 46 అనేది చాలా మందికి తెలియదు, అది చాలా డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం ఉంది. సో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అంటే టీఎస్ఎస్పీ అనేది బెటాలియన్ పోస్ట్ అన్న, దీనికి జియో నెంబర్ 46 వర్తించదన్న. యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము ఒక స్టేట్ వైజ్ పోస్టుని రెండుగా అంటే ఏదైతే వాళ్ళు కాంటినెంట్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1 కాంటినెంట్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2లో ఇచ్చారుగా, అందులో 2 రకాలుగా విభజించవచ్చు. కానీ దీన్ని మళ్ళీ జిల్లాల వైజ్గా తీసుకోవడానికి లేదన్న. అదే ఇదన్నా. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? మేము దాదాపు ఒక 2 నుంచి 3 వేల మంది నష్టపోయిన అభ్యర్థులు ఉన్నామన్నా. అదన్నా. సో జియో నెంబర్ 46 ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఎంతమందికి ఉద్యోగాలు రావాలి, మీకు మెరిట్లో ఏ మార్క్తో ఉద్యోగం పోయింది మెరిట్ బేస్డ్గా జాబులు ఇవ్వాలన్నా. దాదాపుగా జియో నెంబర్ 46 వల్ల 5,000 మంది ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. దాదాపుగా నాకు ఒక 1.5 మార్క్స్ నాకు జాబ్ పోవడం జరిగింది. అంటే దాదాపుగా 5,000 పోస్టులు పోటీ పడాల్సిన నేను జియో నెంబర్ 46 వల్ల కేవలం 7 పోస్టులకే పోటీ పడాల్సి వచ్చింది ఈ జియో నెంబర్ 46 వల్ల మహబూబాద్ జిల్లాలో. సో ఖచ్చితంగా జియో నెంబర్ 46 అనేది అన్యాయపు జియో. ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్న కానీ, అలాగే డిప్యూటీ సీఎం గారు కానీ, సీతక్క గారు కానీ, శ్రీధర్ బాబు కానీ అందరినీ కలవడం జరిగిందన్న. ఖచ్చితంగా దీనిపైన న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉందన్న. మొత్తం గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులే ఉన్నారు? అవును, ఖచ్చితంగా అందరూ వాళ్ళే ఉన్నామన్నా. అందరు గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే ఉన్నాము అందరూ ఇందులో. అవునన్నా. అయితే యాక్చువల్గా ఇందులో ఏదైతే ఈ గోదావరి బెల్ట్ ప్రాంతం ఉందో అన్న, గిరిజనులు కూడా దీనివల్ల చాలామంది నష్టపోతూ ఉన్నారన్న జియో నెంబర్ 46 వల్ల.